అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరికి అప్సెట్ అయినాయి. గవర్నమెంట్ డిఫరెంట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. కనీసం ఒక 40-50 కాకుండా మరి 11 అనేది సీఎం గారిది ఫస్ట్ తప్పుగా నేను గమనిస్తాను. మేము ఎక్స్పెక్ట్ చేసిన స్కూల్స్కి చాలా బాగా జరిగింది. వైద్యం బ్రహ్మాండంగా జరిగింది. లిక్వర్ ఆయన ఏం చెప్పాడు, లిక్వర్ని దశల వారుగా నిషేధం అన్నాడు. దశల వారుగా తగ్గించి దాంట్లో ఇంకోటి కూడా తీసుకున్నాడు. నీకు ఇష్టమైన బ్రాండ్ ఇవ్వాల. స్కూళ్ళు బ్రహ్మాండంగా చేశారు. కానీ స్కూల్స్లోకి వచ్చాక టీచింగ్ సరైన దారిలో పెట్టాల. ఇవన్నీ పథకాల వల్లే ప్రభుత్వం పథకాలనేది ఇది ఇంకొక అన్ని కలుస్తుంటాయి కదా, అన్నీ కలుస్తాయి. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులైనటువంటి ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు. సార్ ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఈ ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరికి అప్సెట్ అయినాయి. మేము కూడా అంటే గవర్నమెంట్ డిఫరెంట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. అంటే 175 అనేవాడు మేము ఎక్స్పెక్ట్ చేయాల. 120 అట్లా డిఫరెంట్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఇంతగా ఎఫెక్ట్ అవుతాయి అనేది మాకు కూడా అర్థం కాల. రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. చాలామంది చెప్పారు కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది చెప్పడం అంటే రావట్లేదని చెప్పారా? ఈ పైన తిరిగే వాళ్ళు చెప్పారు. ఈ సర్వేలు అని చాలామంది బయట ఆర్గనైజ్ వాళ్ళు తిరిగేవాళ్ళు వాళ్ళు చెప్తుంటే మేము నమ్మాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎబోవ్ పావర్టీ వాళ్ళు. ఫస్ట్ నుంచి కూడా 1-2 years నుంచి కూడా ఎబోవ్ పావర్టీ వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అందరూ కూడా వ్యతిరేకుంటున్నారు. బిలో పావర్టీ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్కి అనుకూలంగా. బిలో పావర్టీ ఓటింగ్ ఎక్కువ కాబట్టి డిఫరెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఇక్కడ మరి ఎలా ఎఫెక్ట్ అయిందో తెలియట్లేదు. అంటే మీరు ఫలితాల తర్వాత విశ్లేషించుకుంటే కనీసం ఒక 40-50 కాకుండా మరి 11 అనేది అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది? నేనైతే మరి బెంగళూరు సంగతి నాకు తెలిస్తే నేనైతే సీఎం గారిది ఫస్ట్ తప్పుగా నేను గమనిస్తున్నాను. సీఎం గారిది ఎందుకంటే మీరు అంటే నేను పార్టీలో చేరి 1 year అయింది. May 10th 1 year చేరింది. అంతకుముందు కూడా కొంత అన్నారు కానీ ఇంత ఉంటుంది అనుకోవాలి. అదే పబ్లిక్ని ఇంటరాక్షన్ లేకపోవటం పొలిటికల్ లీడర్లకు కూడా అంటే కామన్ పీపుల్ కాకపోయినా కార్యకర్త అనేవాడు ఎమ్మెల్యే వాళ్ళకి టచ్లో లేరు. బట్ ఆ టచ్లో లేనప్పుడు సహజంగా ఏమైందంటే సపోజ్ నేను ఎమ్మెల్యే అండి, నన్ను ఫ్రీక్వెంట్ కలవాల్సిన ఇది బాధ్యత ఉంటుంది కదా. అంటే పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేని కూడా ఫ్రీక్వెంట్గా కలవాలి. సైమల్టైన్స్గా కాన్స్టిట్యూన్సీలో ఉన్న మాకు వ్యతిరేకం వాళ్ళు కూడా ఉంటారు. కార్యకర్త అనే వాళ్ళు అందరు కాకపోయినా మండల లీడర్లు వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని కూడా ఫ్రీక్వెంట్ కలవాలి. వాళ్ళని కలిసినప్పుడే ఏమైందని మా భయం ఉంటుంది. ఎమ్మెల్యే మన గురించి అక్కడ పోయి ఏం చెప్తున్నారో కాబట్టి సీఎం గారికి మా మీద ఎమ్మెల్యే మీద కంట్రోల్ ఉంటుంది. మండల లీడర్లో ఒక రకమైన కార్యకర్తలను కలుస్తున్నప్పుడు ఏమైందంటే లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కూడా ఫీల్ అవుతాడు. మన గురించి ఏం చెబుతున్నారు, కొంచెం జాగ్రత్తగా చేసే మిస్టేక్స్లో కొంత కంట్రోల్లో ఉంటాడు. ఇప్పుడు సీఎం గారు కలవకపోవడం ఏమైందంటే అది ఆ కంట్రోల్ తప్పింది. అది పూర్తిగా ఫస్ట్ 2 years ఎమ్మెల్యేలు అంటే నేను పూర్తిగా తెలిసిన కొంచెం చిన్న వర్డ్ ఎమ్మెల్యేలు ఫస్ట్లో 2 years 1 year ఆయన కొంచెం కాన్సెంట్ గవర్నమెంట్ కొత్త వచ్చింది దాని మీద ఉన్నాడు. నెక్స్ట్ 2 years కరోనా ఉంది. ఆఫ్టర్ 3 years ఈ గడప ఇటువంటి వస్తున్నప్పుడు ప్రోగ్రాం మంచిగా పెట్టాడు. గడప వీళ్ళు రియల్గా ఉపయోగించుకుంటే ఎక్సలెంట్ ప్రోగ్రాం అది. కానీ దాన్ని ఏ విధంగా వాడుకున్నారండి వీళ్ళు? సెక్యూరిటీ పెట్టుకొని పోలీసులను పెట్టుకొని ఊరక ఇళ్ళమ్మడికి పోయి అర్జీలు ఇచ్చి టైంపాస్ చేసి వచ్చారు. అది కూడా ఇంకేంటి ఏదో ప్రశ్నిస్తారంటే వాళ్ళకి ఏ పథకం రద్దయింది. అది ముందే ఈ రోజు కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక గడప ఒక విలేజ్కి పోతే ఆ విలేజ్లో ముందే పోయి చెప్తున్నారు. వాళ్ళ కార్యకర్త కావచ్చు మండల స్టాఫ్ కానీ మీరు రేపు ఎమ్మెల్యే గారు వస్తున్నారు కామ్గా ఉండండి, మీరు ఏం ప్రశ్నిస్తే మటుకి మీ పథకాలు కట్ అవుతాయి అన్నారు. ఎవరు ఒక ప్రశ్నించాల్సిన అవసరం కట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు కామ్కున్నారు. కానీ ఇది బయట మనకి ఇక్కడ రిపోర్ట్ ఏమొస్తుంది, గడప తిరిగాం కదా అంతా బాగానే ఉంది అనుకుంటున్నారు వీళ్ళు. అంటే అది జరిగింది అది పెద్ద మిస్టేక్ కదా. అది మిస్టేక్. దాన్ని యూటిలైజ్ చేసుకో. రియల్గా సీఎం గారు తీసుకొచ్చిన పథకాన్ని దాన్ని ఎక్సలెంట్గా వాడుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా. దాన్ని యాక్చువల్గా ఏంటంటే అందులో
ఫస్ట్ కొద్దిగా తర్వాత ఏంటంటే గ్రామాల్లో సమస్యలు ఉంటే ఏంటంటే 20 lakhs ఇచ్చాడు. ఆ సస్యాల లిమిట్స్ 20 lakhs ఇచ్చాడంటే ఎమర్జెన్సీ వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకోండి అని. ఆ 20 lakhs వరకు గ్రామాల్లో వీళ్ళు పోయినప్పుడు ఇమీడియట్గా కొన్ని గుర్తించుకొని ఆ పాయింట్లు అవన్నీ, ఎందుకంటే ఈ పథకాలను ఇచ్చుకుంటూ పోయాడు. పెన్షన్లు కానీ, స్కూల్స్ కానీ, ఫీజులు కానీ, ఇవన్నీ కూడా దాంట్లో ఈ 20 lakhs ఇమీడియట్లు చిన్న చిన్న పనులు ఉంటాయి, అవి ఎమ్మటి చేసుకుంటే స్కోప్ ఎక్కువ ఉంది. డ్రింకింగ్ వాటర్ ఎవరైతే ఇష్యూ చెప్పినప్పుడు లేదో పోల్ లేదో అక్కడ స్ట్రీట్లు సరిగా లేదో, లేదో డ్రైనేజ్ బాగాలేదు, వాటర్ సరిగా లేదు, వాటర్ సప్లై సరిగా, అవి 20 lakhs ఎనఫే. అవి కనుక కరెక్ట్గా వాడుకున్నట్టు సక్సెస్ ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారు, నాకున్న నాలెడ్జ్ నేను గమనించింది, ఒక గ్రామంలో ఎవరిచో ఖర్చు పెట్టించి వాడికి నామినేషన్లో వాడికి 10 రూపాయలు మిగిలితోడు సహాయం చేశారు. ఆ గ్రామానికి ఉపయోగపడుతుంది. ఇలా ఎవడైతే గ్రామంలో కోఆర్డినేట్ చేసుకుంటున్నారో ఆ 20 lakhs నామినేషన్ వరకు వాళ్ళకైతే 10 రూపాయలు మిగిలేటట్టుగా చేసి అది ఎఫెక్ట్ అయ్యేటట్టుగా జరిగింది. అదొకటి జరిగింది, అది మైనస్ పాయింట్. అది అలానే ముఖ్యమంత్రి గారు కలుస్తున్నట్టయితే ఇవన్నీ చెప్పేవాళ్ళు కూడా. మా ఇప్పుడు సపోజ్ నేను ఉన్నా అండి, లేదు నేను ఎమ్మెల్యే ఇంకొకరు ఉంటారు, సరే కాన్స్టిట్యూన్సీ ఈ పరిస్థితి ఉందని చెప్పినప్పుడు ఆయన కూడా వీళ్ళకి చెప్పేవాడు. ఆ పరిస్థితి లేదు. అది మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, అంటే ఇవన్నీ ఇప్పుడు అనుకుంటున్నాం, ఓడిపోయిన తర్వాత ఇవన్నీ కలిసి వచ్చి ఉంటాయి అనేది మేము కొంచెం ఉంటాయని కానీ ఓడిపోయేంత ప్రభావం అనుకోవాలి. మేము ఎక్స్పెక్ట్ చేసిన స్కూల్స్కి చాలా బాగా జరిగింది. వైద్యం బ్రహ్మాండంగా జరిగింది. ఆ 2 ఎక్సలెంట్ నా ఒపీనియన్లో. కొంతమంది ఏమంటారంటే లిక్వర్ కూడా చెప్తారు. నా పర్సనల్ ఒపీనియన్ నేను లిక్వర్ సపోర్ట్ చేస్తాను. నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే అది కూడా వాళ్ళు చెప్పుకోవాలి. లిక్వర్ మాలాంటి వాళ్ళు మైండ్లో కొంత ఉంది, కానీ అలా సీఎం గారు కలుస్తున్నప్పుడు కొంచెం చెప్పేవాళ్ళు. లిక్వర్ ఆయన ఏం చెప్పాడు, లిక్వర్ని దశల వారీగా నిషేధం అన్నాడు. ప్రయత్నం చేశాడు. ఫస్ట్ 1 దశ 2 దశ ప్రయత్నం చేశాడు, కానీ ఫెయిల్యూర్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాడు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నప్పుడు మన ఆదాయం పోతుంది, ప్లస్ మనకి ఎఫెక్ట్ అవుతుంది. అది కాబట్టి ఫెయిల్యూర్ అంటే చుట్టూ రాష్ట్రాల్లో ఇంక లిక్వర్ ఉన్నప్పుడు మన స్టేట్లు ఇంప్లిమెంట్ చేయడం కష్టం కదా. కాబట్టి అది చేయడం ఒకటి, ప్లస్ లిక్వర్ ఇంకోటి కూడా దశల వారీగా తగ్గించి దాంట్లో ఇంకోటి కూడా తీసుకున్నాడు. నీకు ఇష్టమైన బ్రాండ్ ఇవ్వాల. నా పర్సనల్ ఒపీనియన్ మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు నాకు తెలియదు. నీకు ఇష్టం డిస్కరేజ్ చేయాలంటే నీ తాగేదాన్ని నీ క్వాంటిటీ తగ్గాలంటే అలవాటు పడ్డావు కాబట్టి దాన్ని క్వాంటిటీని తగ్గించుకుంటూ వస్తే లాస్ట్కి వచ్చి మానుకుంటావు. ఇష్టం లేని బ్రాండ్ అయినప్పుడు సపోజ్ నేను 1 quarter హాఫ్ బాటిల్ డైలీ తాగుతున్నాండి, వాడు బాగాలేనప్పుడు ఒక క్వాంటిటీ తగ్గుతూ క్లోజ్ చేయడం స్కోప్ ఎక్కువ ఉంది. అంటే కంప్లీట్ మాన్పించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అది చెప్పలేను. బ్రాండ్లు బాగలేవు అని వాళ్ళు చెప్తున్నారు అంటే కమిషన్ ఏదో ఒక పొరడు అన్నారు, అది నాకు తెలియదు. అది అంటే ఆ లిక్వర్ ద్వారా కమిషన్ ఏదో క్యాష్ ఏదో అన్నారు, అది తప్పునే లేదని పూర్తిగా తెలియదు, ఎందుకంటే చూడలేదు కాబట్టి. కానీ ప్రాక్టికల్గా ఇది వచ్చినప్పుడు లిక్వరు బ్రాండ్ కావాల్సిన బ్రాండ్ ఎందుకు ఇవ్వాలని మనం నువ్వు డిస్కరేజ్ చేయాలా, తాగేయకూడదు. నీకు రుచికరమైన ఫుడ్ ఏదైనా పెడితే తినేదానికంటే ఎక్కువ తింటుంది. అది బాగాలేదనుకో కడుపు నింపుకోసం తినేళ్తాం. అలానే ఈ లిక్వర్ అలవాట్లు ఉన్నవాడు కూడా వాడు తగ్గించుకుంటూ పోయే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేయాలి చెప్పలా. నేను ఇలా లిక్వర్ దాంట్లో ఆయన ఇచ్చిన హామీ లేదు, ఫెయిల్యూర్ అయ్యాడు. నేను ఈ విధంగా పక్క రాష్ట్రాల నుంచి వస్తుంది నేను ఆపలేకపోయాను, వాళ్ళు చెప్పలేకపోయారు. ఎక్కడ చెప్పలా. ఈ విషయం చెప్పుకుంటే లిక్వర్ కరెక్ట్ పాలసీ. ఎందుకంటే ఈ డ్రింకర్స్ ఏడ్ చేసిన లేడీస్ ఫ్యామిలీ ఎంత బాగుపడ్డాయి, ఆ యాంగిల్ కూడా చూడాలి కదా. కుటుంబం బాగుపడుతుందా లేదా. నువ్వు తాగడానికి డిస్కరేజ్ చేయడానికే నేను బ్రాండు ఇష్టమైన బ్రాండ్ పెట్టలా, పక్క రాష్ట్రాల నుంచి ఎఫెక్ట్ అవుతుంది కానీ ఇంకా కంట్రోల్ చేయడం ఆపేసి అని చెప్పుకుంటే అయిపోయేది. ఆ పాయింట్ అటు చెప్పుకోలేకపోయారు. తర్వాత స్కూల్స్ వచ్చాక దాన్ని కూడా వేరే స్కూళ్ళు బ్రహ్మాండం చేశారు. కానీ స్కూల్స్లోకి వచ్చాక టీచింగ్ని సరైన దారిలో పెట్టాల. టీచర్స్ని సరైన పెడితే నీ కాన్వెంట్కి ఎందుకు పోవాలండి. బ్రహ్మాండ గవర్నమెంట్ స్కూల్స్ ఫెసిలిటీ ఉంటే నువ్వు కాన్వెంట్కి ఎందుకు పోతున్నారు పిల్లలు, అది ఒకటి చూసుకోవటంలా. అలానే ఈ స్కూల్స్ విషయంలో కూడా వాళ్ళు ఇంకా చాలా నిజంగా ప్రవీణ్ ప్రకాష్ గారు అయితే మటుకి టీచర్స్ని కంట్రోల్ బ్రహ్మాండం చేశారు. వాళ్ళు హట్ అయ్యి ప్రభుత్వ వ్యతిరేక పోయారు కరెక్టే, కానీ స్కూల్స్లో టీచింగ్ కరెక్ట్గా దారిలో ఉన్నట్టయితే ఓటర్ ఆలోచించేవాళ్ళు. ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ఓటర్ ఆలోచించేవాడు. ఇటు ఓటర్ సాటిస్ఫై కావాలి, ఇటు వాడు సాటిస్ఫై కావాలి. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు లాస్ట్లో ఇతను ఇచ్చింది 4000 పెన్షన్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది.
పెన్షన్ పెంచి అని 66 లక్షల మంది పెన్షన్లు ఉన్నారు, మనం అందరూ చెప్పుకున్నాం. ఆ పోషన్ వాళ్ళు రూరల్ కూడా ఇద్దరు చెబుతున్నారు. 66 లక్షలకి 4,000 అడిగంటే నెలకు 1,000 రూపాయలు, 1,000 రూపాయల డిఫరెన్స్. మరి 50-60 నెలలకు వచ్చేళ్ళకి 60,000 డిఫరెన్స్. ఒక 5 ఇయర్స్ పీరియడ్లో 60,000 తేడా వచ్చింది. ఈయన ఏమన్నాడు, 4th ఇయర్లేదు మారుస్తాడు. అంటే 12 months ఆపినా కూడా 48 months 48,000 డిఫరెన్స్ వచ్చిందిగా. దాన్ని ఎవరు పోగొట్టుకున్నారు అంటే వాళ్ళ థింకింగ్ ప్రజలది ఆ విధంగా వాళ్ళు థింక్ చేశారు. ఈయన ఇస్తాడా లేదా అనేది ఆ పదం వరకు కరెక్ట్గా ఇస్తాడు, అర్థమైంది. రేపు ఫిల్టర్ చేస్తారా లేదు వేరే విషయం. రియల్గా అందే వాళ్ళకి అందుతాయి. కానీ ఫిల్టర్ అయినప్పుడు వాడు హట్ అయితే అది నెక్స్ట్ 5 years కదా. 5 years. కాబట్టి ఆ విధంగా అది అక్కడ ఫెయిల్యూర్ అయ్యాడు. అంటే ప్రజల ఆలోచన ధోరణి ఎట్లా సాగిందంటారు? 5 సంవత్సరాలు అంటే ప్రతి కుటుంబానికి 1,50,000 2 లక్షల రూపాయలు లబ్ధి చేకూరిందన్నారు. కానీ అదే ప్రజలు ఓటు విషయం వచ్చేసరికి గతానికి ఇప్పుడు చూస్తే ఓటు బ్యాంకు శాతం తగ్గింది అంటున్నారు. అంటే ప్రజల ఆలోచన ధోరణి ఎట్లా ఉంది? ఆలోచన ధోరణి సార్, ఇప్పుడు పెన్షన్ విషయంలో 1000 తేడా, వాళ్ళకి 48,000 48 months 4 yearsకి. అలానే మిగిలిన స్కీములు కూడా లేడీస్కి స్కూల్స్ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఉంటారు. అది అవుతుందో లేదో తర్వాత సంగతి. ముందు చెప్పారు కదా, ఫ్యామిలీలో కొంతమంది ఒకరు ఇద్దరు ఉండొచ్చు, లేకపోవచ్చు. సరే, 2 పిల్లలు 3 పిల్లలు, 3 తక్కువ. ఒకళ్ళు ఉంటే వాళ్ళకి 2వ పర్సన్ వస్తున్నా ఎక్స్పెక్ట్ చేశారు. అలానే బస్సు ఫ్రీ ఒకటి చెప్పాడు, తెలంగాణ బ్రహ్మాండంగా ఎఫెక్ట్ ఉంది. ఇవన్నీ పథకాల వల్లే ప్రభుత్వం పథకాలు అనేది ఇది ఎక్కువగా అన్ని కలుస్తుంటాయి కదా. మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు కలవకపోవటం ఫస్ట్ తప్పండి ప్రజలతో. తర్వాత అక్కడ కూడా ఏమైందంటే లీడర్లకి ఏమొచ్చిందంటే ఎమ్మెల్యేలకి, నాకు తెలిసి కొంతమంది ఎమ్మెల్యేని మాట్లాడుతూ 2 years బ్యాకే నా దగ్గరకు ఉన్న ఎమ్మెల్యే 2.5 years అయింది. నేను మామూలుగా రొటీన్గా అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడారు. అప్పుడు జనరల్గా పేరు చేయడం బాగుండదు. ఆయన అడిగితే అంటే నేను కూడా సీఎం గారు కలుద్దాం అన్న ఆలోచనతో ఒక దగ్గర ఉన్నాయని అడిగారు. అన్నా నేనే కలవలేదన్నా, ఎక్కడన్నా అసెంబ్లీలో జరిగేటప్పుడు కలవటం లేదు, మా కాన్స్టిట్యూన్సీ వచ్చినప్పుడు కలిసే విధానం ఏముంది అని. మరి ఎట్లా ఎలక్షన్ అంటే అన్న మమ్మల్ని చూసి ఓటేయరు ఆయన పదే చెబుతున్నాడు, నన్ను చూసేస్తారని చెబుతున్నాడు. కాబట్టి ఆయన చూసి ఓటేస్తున్నప్పుడు మనం ఎందుకు రిస్క్ పేరు చేయాలో? మనం 14లో 19లో 2 ఎలక్షన్లు ఖర్చు పెట్టాం. 14లో గెలిచినా కూడా గవర్నమెంట్ లేదు, అపోజిషన్లో ఉన్నారు. ప్లస్ 19లో పెట్టాం. 2 years కరోనా పోయింది. రేపు టికెట్ ఇస్తారో లేదో తెలియదు. కాబట్టి ఒకవేళ ఇచ్చినా కూడా ఆయన చూసి వేస్తారు కదా, మనల్ని చూసేయరు. కాబట్టి నా పని నేను చేసుకున్నా, అంటే నా సంపాదన ఏదో నేను ఏం చేయాలో చేసుకుంటా ఉన్నా, టికెట్ ఇస్తున్నా తెలియదు కదా. ఆ ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు నన్ను చూసి ఓటు వేయరన్నప్పుడు నేను జాగ్రత్త కాన్స్టిట్యూన్సీలో తిరగటం, లేదా ఎవరైనా అవసరాలు తీయటం, దొరికినగా డబ్బు తీసుకుని ప్లాన్ చేసాం. అలానే హౌసింగ్ స్కీము నీకు చూసుకోండి, హౌస్ సైడ్స్ రానంత వరకు ఎమ్మెల్యేలు ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు కొద్దిమంది ఏమన్నా ఏళ్ళు పెట్టారు అక్కడక్కడ. హౌస్ సైడ్స్ రానంత వరకు వెహికల్ సెకండ్ హౌస్ రానంత వరకు కూడా ఎమ్మెల్యేలు పెద్దగా తప్పులు చేయాలి. హౌస్ సైడ్స్లో మ్యాక్సిమం తప్పు చేశారు. జగనన్న ఇల్లుకి సంబంధించి దాంట్లో మ్యాక్సిమం ఫ్రాడ్, సైట్ పర్చేజ్లోనూ ఫ్రాడ్ చేశారు. వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు? లో లెవెల్ ఏరియాలో వాగులంబటి తీసుకొని దానికి గ్రావెల్ తోలకాలని చెప్పి విపరీతంగా తోలి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి విపరీతం ఖర్చు పెట్టారు. కాస్ట్ ల్యాండ్ పర్చేజ్లోనూ మ్యాక్సిమం కొట్టారు. దాంట్లో చేతివాటం అనేది ఫుల్ కొట్టారు. మ్యాక్సిమం కొంతమంది ఎంత ఎక్కువ హౌస్ సైడ్స్ ఇచ్చారో అంత మ్యాక్సిమం కొట్టారు. అక్కడే వాళ్ళకి సేఫ్ సైడ్ అయ్యారు. ఇలాంటి ఎమ్మెల్యే రియల్గా చాలామంది దెబ్బతిని ఉండేవారు. హౌస్ సైడ్స్ వచ్చినాక వాళ్ళు పెట్టిన పెట్టుబడులు మొత్తం కవర్ అయ్యారు చాలా వరకు. అదొకటి, అది పబ్లిక్లో ఆలోచిస్తున్నారు కదా. ప్లస్ సెలెక్షన్లో కూడా తప్పు ఉందట. హౌస్ సైడ్ లబ్ధిదారులు ఎంపికలో కూడా ఫ్రాడ్ జరిగింది అంటారు, పూర్తిగా తెలియదు. అది కూడా పబ్లిక్లో కొంచెం వ్యతిరేకతుందంటారు. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవినాయండి, అవన్నీ కూడా. కానీ డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి పోర్టుల నిర్మాణం కావచ్చు, వైజాగ్ కావచ్చు, రాజధాని కావచ్చు, ఇదంతా జరిగింది అంటున్నారు. మరి ఏమైంది అభివృద్ధి విషయంలో? కూడా అభివృద్ధి పక్కా జరిగింది సార్, అందులో కాదంట తప్పే. నీకు సచివాలయం మీరు ఇచ్చారు సార్, సచివాలయాలు అనేవి మనకు గ్రామాల్లో కట్టారు, రైతు భరోసా కేంద్రం కట్టాడు, హెల్త్ క్లినిక్లు కట్టారు. ఈ మూటికి కూడా కన్స్ట్రక్షన్ యావరేజ్ ఒక సచివాలయం నుంచి 80-90 లక్షలు ఖర్చు అయింది. అది అంతకుముందు ఏ గ్రామానికి కూడా అంత ఖర్చు కాల. అలానే పోర్ట్లు ఒకటి, అలానే హాస్పిటల్ ఒకటి, కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాక్సిమం వచ్చింది. అందుకని జీడిపి పెరిగిన కారణం కూడా అవన్నీ సక్సెస్ అయినాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా
ఓటర్కి వచ్చేకి ఉపయోగపడాలి. నీకు సచివాలయం కడితే వాడికి ఏముంది ఆలోచన ఉంది. నీకు అది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, డ్రింకింగ్ వాటర్, ట్రైను అది చేస్తే కొంత పబ్లిక్ డైరెక్ట్ ఉంటుంది. ఆ బిల్డింగ్ వల్ల వాళ్ళేమో పెద్ద ఫీల్ చేసుకోకపోవడం. ప్లస్ ఇంకోటి కూడా, ఒక సచివాలయం అనేది ఒక గ్రామానికి ఒకటే ఉండాలి. అంటే పెద్ద పాపులేషన్ బట్టి పెద్దది పెట్టు, చిన్న గ్రామానికి చిన్నవి పెట్టు. పెద్ద 3 సచివాలయాలు పెట్టి 3 భరోసా కేంద్రాలు, 3 పంచాయతీ బిల్డింగులు, 3 సచివాలయ బిల్డింగులు, 3 హెల్త్ క్లినిక్, 9 గడితే గ్రామంలో బిల్డింగ్కు ఆక్యుపేషన్ ఎలా అవుతుందో చూడండి, ఎంత వేస్ట్ అవుతుందో చూడండి. అదే ఒక బిల్డింగ్లో కాంప్లెక్స్, కలెక్టర్ ఆఫీస్, సెక్రటరీ మామూలుగా స్టేట్ ఉంటుందండి. దాంట్లో అన్ని వింగులు ఉన్నాయి కదా. అలా ఒక బిల్డింగ్ ఒకేటి ఉండాలి. హాస్పిటల్ మన గ్రామాన్ని బట్టి, పాపులేషన్ బట్టి ఆ ప్లింత్ ఏరియా మార్చుకొని కట్టాలి. స్టాఫ్ కూడా అంతే. 3 సచివాలయాలు ఉంటే 3x13 స్టాఫ్ ఉందండి. అందులో 100 మంది పని ఉండదు. కాబట్టి పెద్ద సచివాలయం అయినప్పుడు నీకు మినిమం 13 చిన్న దాంట్లో తీసుకున్నా, ఇంకో దాంట్లో కొంత తీసుకొని అట్లా సచివాలయం స్టాఫ్ వలన సేవింగ్స్ వచ్చేది, బిల్డింగ్ కాస్ట్ తగ్గేది, రైతు భరోసా తగ్గేది. ఆ విధంగా వేస్టేజ్ కూడా బోల్డ్ చేసేది. వాలంటీర్లు ఏమైనా ఎఫెక్ట్ అయిందా? వాలంటీర్లకు సంబంధించి ఏమన్నా? వాలంటీర్ల వలన లోకల్ లీడర్లు దెబ్బతిన్నారు. లోకల్ లీడర్ సచివాలయ స్టాఫ్ వాలంటీర్ వచ్చిన తర్వాత, సార్ మా దగ్గరికి ఎవరు రావట్లేదు, డైరెక్ట్గా సచివాలయంపై ఆలోచన చేయించుకున్నారు కాబట్టి అది మా దగ్గర రావట్లేదు. ఫస్ట్ వీళ్ళు ఫీల్ అయ్యారు. తర్వాత సచివాలయ స్టాఫ్ కూడా కరెక్ట్గా హ్యాపీగా లేరు. అక్కడ కూడా ఎలా ఉన్నారంటే, మెరిట్ పోలు కొంతమంది వచ్చారు, గవర్నమెంట్ జాబ్ కదా అని మంచి పోస్ట్ బయట ఉన్న సాఫ్ట్వేర్ అటువంటి వాళ్ళు కూడా రిజైన్ చేసి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేళ్ళకి వాళ్ళకి 30,000-35,000 ఇది లాస్ట్కి వచ్చేళ్ళకి వచ్చినాయి. కానీ బయట ఉన్నప్పుడు 1 lakh సంపాదించారు వాళ్ళు. ఎక్కడేం ఫీల్ అయ్యారు? ప్లస్ పైన పెద్ద వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు. అక్కడ సచివాలయం వాళ్ళు దానికి ఫీల్ అవ్వాలి. డబ్బులు ఎక్కడ జీతం 1 lakh 1 lakh జీతం పోయేది. ఇది కాకుండా పైన ఎక్కువ మంది వేయాలని గవర్నమెంట్ సర్వీస్కి వచ్చి వాళ్ళు ఫీల్ అయితే ఫీల్ అవ్వచ్చు. లంచం వస్తుంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అది లేకుండా పోయింది. నీకు స్టాఫ్ ఎక్కువ అయితే ఎట్లా వస్తుంది? నీకు స్టాఫ్ ఎక్కువ అంటే లిమిటెడ్లో నీకు డిమాండ్ ఉంటే లంచం వస్తుంది. నువ్వు 12 రోజులకి నువ్వు వర్క్ చేస్తున్నావు అనుకోండి, నీదో ఒక గ్రామం కూడా ఏదో పని మిమ్మల్ని వచ్చి అడిగినప్పుడు, నాకు ఇలా తీరేదా పక్క విలేజ్ 3 సార్లు నాకు ఉంది, నాకు 4 days 5 days కుదరదు అంటావు. నాకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే, ముందు మా ఊరు అని సార్ మీ ఏదో పావులా పెడి మీ చేతులు అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా. కానీ ఆ డిమాండ్ లేనప్పుడు, నువ్వు ఈ ఊరికే నీ పోస్ట్ అయినప్పుడు నాకు అందుబాటులో నువ్వు నాకు కుదరదని ఎట్లా చెబుతావు? తీరుబడి లేదనేది నువ్వు చెప్పలేవు కదా. కాబట్టి నీకు లంచం పోయలేదు. డిమాండ్ ఉన్నప్పుడే నీకు బిజీగా ఉంటే పక్క ఊరు ఇంకో ఊరు చెప్పి తప్పించుకుంటావు. కాబట్టి ఈ అవసరానికి నువ్వు ఇస్తాడు, కానీ వాళ్ళకి లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్లస్ మాకు పేరు విషయంలో మాకు ఎంత పోయిందని కూడా ఫీల్ అవుతుంది. నీ గవర్నమెంట్ పాప ఇంత క్రియేట్ చేసి లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులు ఆయన క్రియేట్ చేసి పక్కకు పోయింది. మా సైడ్ పిఆర్సీ వల్ల ఎంత పోయింది, మాకు అది పైన ఏం రావటల్లా, నేను బయట మంచి జాబ్ పోగొట్టుకున్నా అని అన్హ్యాపీగా ఫీల్ అయినా సెక్రటరీ స్టాఫ్ ఉన్నారు, వాలంటీర్లు పెద్ద లేరు. ఈ ఉద్యోగస్తులు కూడా వేరే గ్రూప్స్కి సంబంధించి డిపార్ట్మెంట్స్ ఉద్యోగస్తులు కూడా అసంతృప్తి ఫస్ట్ నుంచే కనిపించింది అంటారు. ఫస్ట్ నుంచి కనబడదు సార్. నేను ఈ పార్టీలు చేరిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పెట్టారు మన గ్రామాల్లో. ఆ గ్రామాల్లో మా ఎమ్మెల్యే నన్ను కూడా తీసుకెళ్ళాడు. నేను చెప్పుకుంటూ నేను చెప్పే ఉద్యోగస్తుల్ని చాలా డీటెయిల్గా చెప్పాను. అంటే మనం ఏంటంటే మేము ఓటర్ని చేయాలంటే, పేదవాళ్ళంటే ఈ వృద్ధులు పెన్షన్లకి ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు. ఎంప్లాయీస్ శాలరీ సర్వమైతే వారం రోజులు 10 రోజులు ఆగినాయి. కానీ అంటే ముఖ్యమంత్రిగా పేదలకు ప్రయారిటీ ఇచ్చే దాంట్లో మొట్టమొదటి జీతం 3,000 పెన్షన్లకు ఇచ్చాడు. 1,50,000 జీతాల వాళ్ళకి వారం 10 రోజులు డిలే అయినా పర్వాలేదని ప్రయారిటీ తీసుకోలేదు అని చెప్తూ ఎంప్లాయీస్ కూడా నేను చెప్పా. సరే దీని వలన ఈ స్కీముల వలన మీకు ఎఫెక్ట్ అయింది, పిఆర్సీ లేట్ కావచ్చు, మీ శాలరీస్ ఇన్ టైంలో పడకపోవచ్చు, ఇంకేదన్నా ఏరియాస్ కానీ ఇంకేదన్నా ఫెస్టివల్ అడ్వాన్స్ కానీ మీ ఇన్ టైంలో రాలే. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే దీనికి డబ్బులు ఇస్తామన్నారు కదా, మరి అప్పుడు ఇంతకంటే ఇంకా ఘోరంగా ఉంటుంది కదా. అసలు నెలకు జీతం అవుతుందా రాదా ఈ మీరు ఆలోచించుకుని కూడా నేను చెప్పా. కానీ ఆ విధంగా అందరు చెప్పాలి కదా. నీకు ఎంప్లాయీస్కి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ క్లియర్గా కనుక ప్రతి కార్యకర్తగా చెప్పుకుంటూ పోతే ఎంప్లాయీస్ ఆలోచించేవాళ్ళే. ఇప్పుడు మేనిఫెస్టో చెప్పలేదు, ఎవరు చెప్పుకున్నారండి? ఎవరు చెప్పలేదు కదా. అది కానీ చెప్పుంటే ఎంప్లాయీస్ ఆలోచనలోకి వచ్చేవాళ్ళే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇవ్వడం మనకి ఇన్ టైంలో ఏది రావటంలా, ఆయన మళ్ళీ డబ్బులు ఇచ్చాడంటే కొత్తగా తెలుగుదేశం వచ్చిన ఆయన మళ్ళీ మనం ఫెయిల్యూర్ అవుదనేది థింకింగ్ వాళ్ళకి రాలా.
అవును, అదొక కారణం ఏంటిది. సరే, 3 రాజధానులకు సంబంధించి అట్లాగే పోలవరం నిర్మాణం, వైజాగ్ ఇదేమైనా ఎఫెక్ట్ చెప్పిందా? ఈ 2 అంశాలు ఏమైనా ఎఫెక్ట్ చూపించాయా? అది కొద్ది ఎఫెక్ట్ ఉంటుందండి 3 రాజధానులు అనే దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు గుంటూరు ప్రాంతంలో ఉన్న వాళ్ళు చేంజ్ అవ్వాలి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాను 3 రాజధానులు వెళ్ళినా కూడా వీళ్ళు గ్రామాల కింద వాళ్ళు ఉన్నారంటే కొంచెం ఈర్ష్య ఉంటుంది, మీకు బెనిఫిట్ జరిగితే నాకు ఏందనేది. కాబట్టి ఈ హౌసింగ్ స్కీమ్లో మ్యాక్సిమం ఇచ్చాడు. తాడేపల్లి లాస్ట్లో మంగళగిరి సచివాలయ ఏరియాలో, వెలగపూడి ఆ ఏరియా, ఆ 3 కానిలో మంగళగిరి, తాడికొండ, విజయవాడ కూడా కల్పించారు. ఆ ఓటింగ్ కౌంట్ చేసి వీళ్ళందరూ ఖచ్చితంగా ఓటేస్తారు కదా, ఒకవేళ ఈ గవర్నమెంట్ రంగం వేరే వస్తే ఈ రద్దు అవుతాయి కదా, వీళ్ళు ఓటేస్తారని నేను కూడా థింక్ చేశాను. 50,000 వరకు ఇచ్చారు. మరి అవన్నీ ఎటు పోయినాయో తెలియట్లా. అంటే ఆ థింకింగ్ కూడా ఎటు పోతుంది అనేది అర్థం కావట్లేదు. తర్వాత వైజాగ్లో నేను 7-8 మంది నేను వర్క్ చేశాను అక్కడ. నేను వేరే వర్క్ చేస్తూ డైలీ వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చొని చిన్న వాళ్ళు కూడా మొత్తం టచ్ చేస్తాను. కానీ నాకు 7-8 మంత్స్ బ్యాకే వైజాగ్లో సింగిల్ సీట్ రాదని కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పారు, ఓటర్ చెప్పాడు. అది పక్కా అక్కడ క్లియర్గా ఎందుకు వచ్చిందో తెలియదు. అది బాగా బ్యాడ్ క్రియేట్ అయింది అక్కడ. ఇక్కడ వచ్చి ఇక్కడ క్యాపిటల్ పెడితే రాయలసీమలో దోపిడీ చేస్తారు అనే ప్రసారం చాలా చేశారు. అప్పటికి కొంతమంది ల్యాండ్ మీద వాటి మీద ప్రయత్నాలు జరిగినాయి. అది బాగా ప్రాపకాండ జరిగింది. ఇక్కడ రాజధాని రియల్గా రాజధాని వస్తే సక్సెస్ కావాలి. వైజాగ్ సరౌండింగ్లో నీ క్యాపిటల్ దగ్గరకు ఉంటే ఆఫీస్కి పోవడానికి, చిన్న చిన్న పనులకి, చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ దొరకడానికి బోల్డ్ ఫెసిలిటీస్ ఉంటుంది. కానీ వాళ్ళు దాన్ని ఎందుకు వదులుకున్నారు అనేదాన్ని మనం రాంగ్ మెసేజ్ బాగా పోయింది, నమ్మారు జనాల్లో. వాళ్ళు ఆ విధంగా ఫస్ట్ పోయిన కొంతమంది అరేంజ్ చేశారండి. నాకు తెలిసిన టీడీపీ వాళ్ళు ఫస్ట్లో పోయిన వాళ్ళు కొంతమంది అక్కడ ఫుల్ ఎర్న్ చేసి వాళ్ళకి బ్రేక్, వీళ్ళు వస్తే వాళ్ళకి బ్రేక్ పడిద్దని వాళ్ళు బాగా ప్రాపకాండ చేశారు, నమ్మారు పబ్లిక్ కూడా. ఓడిపోయిన తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్ళి ఉంటారు కదా, ఎలా చెప్పారు? అంటే అయ్యా మేము వేసాం, ఓట్లు వేసాము, లేకపోతే ఎట్లా? అవి చెప్పట్లేదు సార్. మేము పోయినాయి ఏంటంటే గ్రామాల దెబ్బలు తినే ఇబ్బంది పడే వాళ్ళని పోయి పలకరించాం. ఎక్స్పెక్ట్ చేయాలి సార్, ఏం సార్ ఇటు జరిగింది పాపం, వాళ్ళు హాస్పిటల్ వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు అవి చెప్పుకుంటారు తప్పగా దీని గురించి ఎవరు చెప్పరు. అంటే ఎవరైతే మీ సత్తెనపల్లికి సంబంధించి మంత్రి గారు పోలవరం సంబంధించి ఆయనే నాకు అర్థం కాలేదని వ్యాఖ్యానించడం, దాని తర్వాత ఇవన్నీ అంటే ఆయన ఎంతవరకు మీ అందరిని కలుపుకుని వెళ్ళారు, ఎంతవరకు కాన్స్టిట్యున్సీ మీద మీలాంటి వాళ్ళ అనుభవం కావచ్చు, ప్రజలతో మమేక అవ్వడానికి ఆయన ఏమైనా సాయశక్తులు ప్రయత్నించాడా సార్? ఇప్పుడు అదే నేను ఫస్ట్లో అని చెప్పా, సీఎం గారి దగ్గరదే లోపం నేను తప్పు పడుతుంది. ఆయన ఫాలో అయ్యారు 100%. వీళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది, సీఎం గారు 3-4 మీద డిపెండ్ అయ్యాడు, నేను అలా 4-3 పెట్టుకొని వాళ్ళ ద్వారా ఏదైనా జరగాలని ఇచ్చాడు. మాలాంటి వాళ్ళు కూడా పక్కన పెట్టి ఆ 4 చేసుకోవటం, ఆ 4 మేము అడ్జస్ట్ చేస్తాం సార్. అది అక్కడే ఫెయిల్యూర్. ఇతను మా ఎమ్మెల్యే గారి మటుకి ఖచ్చితంగా అన్నిటి సీఎం గారినే ఫాలో అయ్యాడు. ఆయన మొత్తం సీఎం గారినే ఫాలో, మొత్తం అదే పాలసీలో చేశాడు. ఆయన ఏమంటాడు, ఆయన మనల్ని చూసి ఓటేయరు, లోపల బాగానే ఫ్యాను బటన్ కనపడి నొక్కుతారు, నీతో నాతో పని లేదు డైరెక్ట్ మాతో చెప్పాడు, బయట వాళ్ళతో చెప్పడం కాదు, అందరితో చెప్పేవాడు ఆ మాట. రాంబాబు గారు అందరి దగ్గర ఏమంటాడు, ఫలానా గ్రామం ఎట్టుంది, నేను ఒకసారి అన్నా అండి, వైఎస్ఆర్ మనకి 80% వేయరండి అన్న. మేము ఒక 3 వస్తున్నాం, ఒక గడప విలేజ్ ఒక గ్రామానికి పోయి, అచ్యుతాన కుర్రోడు ఉంటాడు, వైఎస్ఆర్ కుర్రోడు, అతనితో అచ్యుత ఇట్లా ఏమై వైఎస్ఆర్ 80% 85% వేయరు అంటున్నారంటే, సహజంగా ఆయన ఇని తర్వాత నేను లేనప్పుడు అతను నడిచి ఏందా ఆయన అట్లా అన్నాడు, ఎందుకు వేయరు మనకు కానీ అతను ఎంక్వైరీ చూసుకోవాలి. నా ముందే ఎవరండి అనేది 80% సాగుకాలు ఎందుకు వేయరు అనగానే అతను సార్ కరెక్టే సార్, 50-60 పడతాయి సార్ అన్నాడు. రియల్గా చెప్పాడన్న. ఆయన ఎదురు గట్టిగా అన్నప్పుడు ఏమంటాడు, అంతేగా. అప్పుడు మేము క్లియర్గా 7 months బ్యాక్ నేను పేపర్ మీద రాసి అందరూ చూపించాను, బహుశా మీరు వచ్చారు మీరు లేవు, నా దగ్గర టచ్లో ఉన్న మొత్తానికి ఇచ్చా. అగ్రకులాల్లో 27,000 మైనస్ నా మీద పేపర్ మీద రాసి ఇచ్చా అందరికి. నా దగ్గర తీసుకున్నారు. సేమ్ ఇదే అవతల క్యాండిడేట్ దగ్గరకు పోయింది నాకు తెలిసి. వేరే ఒక కుర్రోడు ఇట్లా చెప్తే సార్ ఫోటోస్టాట్ తీసుకున్న విలేకరి తప్పే ఉంది తీసుకున్నా, తీసుకెళ్ళి అక్కడ అవతల ఇచ్చాడు, కర్ణాగర్కి ఇచ్చారు. అంటే 27,000 ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు ఏమన్నారు, యువతల ఆయనకు టికెట్ కావాలి కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడు. అది 27,000 అన్నాడు ఎందుకు అనేది వాళ్ళు ఆరా తీసుకోవాలి. ఇప్పుడు నా టికెట్ వేరే విషయం ఉన్నది, ఈయన ఎందుకు చెబుతున్నాడు, ఇన్ని రోజులు చెబుతున్నాడు అని ఆలోచించాలి తప్పగా
టికెట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎట్టని చదువుతారని మాట్లాడితే మనం ఏం చదువుతాం? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్సీపీ? సార్ ఇప్పటికైనా సీఎం గారు 40% ఓటింగ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పందా మార్చుకోవాలి సార్.